చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాకు కూడా. ఈ వీడియోలో నేను తింటున్న రెసిపీ ఏంటో గెస్ చేసేయండి. విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళైతే పక్కా గెస్ చేయగలరు. అవే మష్రూమ్స్. ఇవి షాప్స్ నుండి తెచ్చిన మష్రూమ్స్ కాదు, బటన్ మిల్కీ మష్రూమ్స్ అలాంటివి కాదు. న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికే మష్రూమ్స్. అంటే రైనీ సీజన్లో మనకి పొలాల్లో దొరికేవన్నమాట. ఇవి ఇలా నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మా అమ్మ రెసిపీ చేసింది, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్రాసెస్ విషయంకి వస్తే చాలా సింపుల్. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్క, లవంగం, తురిమిన ఎండు కొబ్బరి వేసుకొని స్మూత్గా పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. చేశాక ఇందులో కంప్లీట్గా ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి. దాని తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం వేసుకోండి. కారం జస్ట్ కలర్కి మాత్రమే. ఇక్కడ ఉన్న టేస్ట్ అంతా పెప్పర్ పౌడర్ వల్లే వస్తుంది. ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్, కరివేపాకు, ఆవాలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని క్లీన్గా సాటే చేసుకోండి. ఇది చాలా టైం పట్టదు, ఎందుకంటే మష్రూమ్స్ చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. అండ్ తొందరగా అయిపోతుంది రెసిపీ. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కాసేపు సాటే చేసుకొని మనం మిక్సీ చేసి పట్టుకున్న పేస్ట్ని అంతా వేసేసేయండి. మనం తింటున్న దాన్ని బట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోండి. మేమైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ అంతా చాలా బాగా పడతాయి మష్రూమ్కి. 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. దాని తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.